రండి వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు మనం యేసు ప్రభువారు 40 రోజుల పాటు అరణ్యంలో శోధింపబడ్డారే. ఆ వాక్యాన్ని మనము జ్ఞానం చేసుకోవచ్చు. ఆయన ఎలాగన శోధింపబడ్డారో, ఆయన ఎలాగన శ్రమపడ్డారో, ఎవరు అరణ్యంలోనికి శోధింపబడడానికి పంపించారో, ఇవన్నీ కూడా ఈరోజు మనము క్లియర్గా తెలుసుకోవచ్చు. దయచేసి అందరూ కూడా బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వాక్యం. అక్కడ ఇలాగను రాయబడి ఉంది, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. ఈ మాటను బట్టి మనం చెప్పుకుంటే శోధింపబడడానికి తీసుకెళ్ళింది ఎవరట? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడే యేసుక్రీస్తు వారిని అపవాది చేత శోధింపబడడానికి తీసుకుని వెళ్ళారు. అంటే శోధించేది అపవాది, శోధింపబడేది యేసుక్రీస్తు. ఆ శోధనకు అప్పగించింది పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు వారు అరణ్యంలోనికి వెళ్ళిన తర్వాత 3 విధాలుగా మనకి శోధింపబడినట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉంది. అది ఒకటిదిగా మనకు కనిపిస్తుంది 4వ అధ్యాయంలోనే 3వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. ఏమని అనంటే, అక్కడ సాతానుడు వచ్చి, ఇదిగో నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా చేసుకుని నువ్వు తిను అని అపవాది యేసు ప్రభువు గారితో అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దానికి జవాబుగా మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట ఉండవచ్చు, ఆ మాట వలన ప్రతి మనుషుడు బ్రతుకుతాడని యేసు ప్రభువు అక్కడ జవాబిచ్చారు. అంతేకాకుండా 5వ వాక్యంలో కూడా మనకు కనిపిస్తుంది, ఎత్తైన ఆలయపు శిఖరానికి తీసుకుని వెళ్ళి ఇక్కడ నుండి దూకే. బైబిల్లో వ్రాయబడి ఉంది కదా, దూతలు ఎత్తు పట్టుకుంటే నీ పాదాలకు రాయి తగలకుండా అని అపవాది మరలా 2వ మారు అక్కడ శోధించాడు. అంతేకాకుండా దానికి కూడా జవాబిచ్చాడు యేసు ప్రభువారు. ఆయన జవాబిచ్చి చక్కగా వాక్యంతో తెలియజేశాడు, నీ దేవుణ్ణి శోధించడానికి వీలు లేదు అనే మాట. అంతేకాకుండా 3వదిగా కూడా మనకు కనిపిస్తుంది. ఎక్కడనంటే 8వ వాక్యంలో కనిపిస్తుంది. 4వ అధ్యాయము 8వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. ఏమని అనంటే, ఎత్తైన కొండ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ లోకపు రాజ్యాలన్నిటినీ కూడా చూపించి, వాటి యొక్క మహిమను కూడా చూపించి, ఇదిగో ఈ లోకం మీద నిన్ను అధికారిగా చేస్తాను, నాకు మొక్కు, సాష్టాంగ నమస్కారం చేసి అని అడిగింది. దానికి కూడా యేసు ప్రభు వారు జవాబుగా చెప్పారు, నువ్వు దేవునికే, నీ దేవుణ్ణే మొక్కాలి కానీ ఇంకెవరిని మొక్కడానికి వీల్లేదు అని జవాబిచ్చారు. ఇలాగున మనము మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో 40 రోజుల పాటు ఉపవాసం చేసి ఆ 40 రోజుల్లో అపవాది చేత ఎంతగానో శోధింపబడి యేసు ప్రభువారు ఎంతగానో బాధింపబడి ఆ 40 రోజుల ఉపవాసాన్ని జయించిన తర్వాత మరలా ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఈ శోధన అనేది ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు. ఇంతగా మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే శోధింపబడుట, శోధన. అపవాది ప్రతి ఒక్కరిని శోధిస్తాడు. ఇది కామన్. నన్ను శోధిస్తాడు, మిమ్మల్ని శోధిస్తాడు. శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభువారిని కూడా శోధించాడు. అపవాది శోధించడానికి దేవుడే అప్పగిస్తాడు. ఆ దినాన్న యోబును కూడా ఒక దినాన్న శోధనకు అప్పగించాడు దేవుడు. అంటే యోబును అప్పగించాడు శోధనకు, యేసు ప్రభువారిని అప్పగించాడు, దావీదును అప్పగించాడు, దానియేలును అప్పగించాడు. ఇలాగను మనం చూస్తే వాక్యంలో భక్తులందరూ కూడా శోధింపబడినట్లు మనం చూస్తాం. బైబిల్లో వారు పడ్డ కష్టాలు కానివ్వండి, వారు పోయిన నష్టాలు కానివ్వండి, ఎన్నో బాధల గుండా ప్రయాణం చేసి ఆఖరికి దేవుడిచ్చిన బహుమానాన్ని పొందుకున్నట్లుగా మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. అవన్నీ కూడా విని తృప్తి పడుతూ ఉంటాం. అయితే ఈరోజు కూడా మనం భక్తి చేస్తున్న ఈ భక్తిలో ప్రతి ఒక్కరికి శోధన వస్తుంది. శోధన రాకుండా ఏ వ్యక్తి ఉండడు.
చిన్న శోధనే కానివ్వండి లేదా పెద్ద శోధనే కానివ్వండి, ఏదో ఒక శోధన అనేది వస్తుంది. అయితే ఈ శోధనలో దేవుడు ఏం తెలుసుకుంటాడు? మన హృదయంలో ఉన్నది తెలుసుకుంటాడు. మన హృదయంలో ఏముంది అది దేవునికి తెలియాలి అని అంటే శోధిస్తేనే తెలుస్తుంది, శోధించకపోతే తెలియదు. మనం నిజానికి వాక్యాలు విన్న తర్వాత, దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత, దేవునికి ప్రార్థన చేసిన తర్వాత మనం మాట్లాడే మాట తీరు అంతా మారిపోతుంది. ఎలాగా? యేసు నా రక్షకుడు, యేసు ప్రభువే నా దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు నాకు వద్దు, ఆయనే నాకు జీవితము, ఆయనే నాకు వెలుగు, ఆయన లేకపోతే నేను బ్రతకలేను, ఇలాగున ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తున్న వారే కనిపిస్తాం. ఇది ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అయితే ఈ ప్రేమ నిజమైందేనా? దేవుడు పరీక్ష పెట్టి ఆ పరీక్షలో శోధించి ఆయన తెలుసుకుంటాడు. శోధించడం వలన నీ ప్రేమ నిజమైందేనా తేలిపోతుంది. నీ హృదయంలో ఉన్నది నిజమైందేనా తేలిపోతుంది. నీ నోటి ద్వారా మాట్లాడేది నిజమైన మాటలేనా? దేవుని గురించి ప్రేమతో మాట్లాడుతున్నావు కదా, ఆ ప్రేమ కలిగిన మాటలన్నీ కూడా నిజమైన మాటలేనా? దేవుని గురించి తెగించి మాట్లాడుతూ ఉన్నావు కదా, ఆ తెగించి మాట్లాడే మాటలన్నీ కూడా నిజమైన మాటలేనా? ఇవన్నీ కూడా దేవుడు నిన్ను శోధించినప్పుడు నీ హృదయంలో ఉన్నవన్నీ కూడా ఆయన తెలుసుకుంటాడు. అంటే శోధించటం వలన ఏమొస్తుంది అని అంటే నీ హృదయంలో ఉన్నది దేవునికి తెలుస్తుంది. ఆ మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది? ద్వితీయోపదేశ కాండములో 8వ అధ్యాయములో 2వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు. అంటే ఆయన శోధించింది దేనికట? నీ హృదయములో ఉన్నది తెలుసుకోవాలని శోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిజానికి అబ్రహాము కూడా చూడండి, అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి ఒక రాత్రిపూట, అబ్రహామా నీ కొడుకైన ఇస్సాకును నాకు ఇచ్చే అని అన్నాడు బలిగా. నిజానికి బలి కోరే దేవుడా మన దేవుడు? కానే కాదు కదా. ఒక వ్యక్తిని ఎప్పుడైనా పాడు చేస్తాడా? ఒక వ్యక్తిని ఎప్పుడైనా మర్డర్ చేయమని చెప్తాడా? ఒక వ్యక్తిని ఎప్పుడైనా చంపేయమని చెప్తాడా? బలి కోరే దేవుడు కాదు మన దేవుడు. కనికరాలు కోరే దేవుడే కానీ బలి కోరే దేవుడు కానే కాదు. మరి అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని మరి దేవుడు బలిగా ఇచ్చేమని ఎందుకు కోరాడు? అంటే కోరింది నిజంగా అబ్రహాము హృదయంలోనే ఉన్నానా లేదా? ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి అతిగా ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు అబ్రహాము. కానీ అబ్రహాముకు అబ్బాయి పుట్టిన తర్వాత, అంటే ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకుని ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడికి డౌట్ వచ్చింది. అప్పుడు అరే, మొన్నటి వరకు నన్ను ప్రేమించాడు కదా, ఇప్పుడు ప్రేమిస్తున్నాడు కానీ తన కొడుకంటే చాలా ఇష్టం కలిగి ఉన్నాడు. తన హృదయంలో తన కొడుకున్నాడా లేకపోతే నేనున్నానా అని తెలుసుకోవాలని దేవుడు ఒక మారు ఎలాగో మాట్లాడాడు, నీ అబ్బాయిని నాకు ఇచ్చే అని. అప్పుడు అబ్రహాము దేవుడు కోరినట్లుగానే బయలుదేరి కొండ మీదకు తీసుకుని వెళ్ళి బలిపీఠం కట్టి పొల్లల పేర్చి ఆ పొల్లల మీద ఇస్సాకుని పడుకోబెట్టిన ఆ ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టేసి కత్తి తీసి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవదూత వచ్చి, అబ్రహామా అబ్రహామా నువ్వు ఆగు, నువ్వు ఎందుకని అలాగా కంగారు పడతా ఉన్నావు? నువ్వు చంపొద్దు, అలాగా నువ్వు చంపడానికి వీల్లేదు. ఇందు నిమిత్తమే నువ్వు దేవుని ప్రేమించేవాడవని, దేవుని మాటకి లోబడేవాడవని తెలిసింది దేవునికి. ఇక నీ కొడుకుని చంపడానికి వీల్లేదు, చంపద్దు అని దేవదూత దేవుని మాట చెప్పగానే అబ్రహాం ఆగిపోయాడు. అంటే దేవునికి అబ్రహాం హృదయంలో ఉన్నది ఎప్పుడు తెలిసిందట? శోధించినప్పుడు, పరిశోధించినప్పుడు. ఒక వ్యక్తిని శోధిస్తే తన హృదయంలో ఉన్నదంతా కూడా దేవునికి తెలుస్తుంది. ఎస్, ఇది నిజమండి. శోధిస్తే మన హృదయాల్లో ఉన్నది దేవునికి తెలుస్తుంది. శోధన అని అన్నప్పుడు మనం కంగారు పడిపోతాం, నిందలు అని అన్నప్పుడు మనం కంగారు పడిపోతాం, ఇబ్బందులు అని అన్నప్పుడు మనం కంగారు పడిపోతాం. మనకి ఎంత కంగారు వచ్చేస్తుందో, ఈ శోధనలో నుండి బయట పడిపోవాలనుకుంటాం, ఈ నిందలో నుండి బయట పడిపోవాలనుకుంటాం, ఈ శ్రమ నుండి గట్టెక్కిపోవాలరా బాబు, ఈ బాధలేటి శ్రమలేటని అనుకుంటాం. కానీ దేవుడైతే ఈ శోధనలోనే నువ్వెవరవో నాకు తెలుస్తుంది, ఈ నిందల్లోనే నువ్వెవరవో నాకు తెలుస్తుంది,
ఈ శ్రమల్లోనే నువ్వెవరవో నాకు తెలుస్తుంది. నువ్వు నావాడువేనా, నువ్వు నాదానివేనా, అది నాకు తెలియాలంటే నేను నిన్ను శోధించాలి. ఇది దేవుని క్రమం. ఇది దేవుడు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని బాధ పెట్టడం కానీ, ఒక వ్యక్తిని మరి నిందించేయడం కానీ, నిందలు కానివ్వండి, శోధన కానివ్వండి, శ్రమలు కానివ్వండి, అవన్నీ పెట్టేది ఎవరనంటే అపవాది. కాకపోతే దేవుడు ఆ శోధనకు అప్పగిస్తాడు. అపవాది శోధించడానికి దేవుడు అధికారం ఇస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడూ శోధించడు, కానీ శోధింపబడేలాగున అపవాదికి అప్పగించి శోధించేలాగున చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే మంచి కార్యాలన్నీ దేవుడు చేస్తాడు, చెడ్డ కార్యాలన్నీ అపవాది చేస్తుంది. దేవుడు చేయవలసిన చెడ్డ కార్యాలు దేవుడు చేయడు, అపవాదికి అప్పగిస్తాడు, అపవాది చేస్తుంది. చెయ్యాలి. ఎందుకంటే నీవు నేను మార్చబడాలంటే అపవాది శోధించాలి. నీవు నేను నీతిమంతునిగా చేయబడాలి అని అంటే అపవాది మనల్ని నిందించాలి. ఇప్పుడు ఈ శోధనలోనే కదా మనం ఎలా మార్చబడతామట, మంచిగా పవిత్రంగా మార్చబడతాం. ఈ శోధనలోనే దేవుడు శోధిస్తూ ఉంటే, దేవుడు అధికారం ఇచ్చినప్పుడు అపవాది శోధిస్తూ ఉంటే, అపవాది బాధిస్తూ ఉంటే, అపవాది నిందిస్తూ ఉంటే, ఇక చూడండి మనము ఏంటి శ్రమలేంటి, బాధలేంటి అని ఒక్క మారు నిదానించి, నేను ఎక్కడైనా తప్పు చేశానా, తప్పుగా నడుస్తూ ఉన్నానా అన్నప్పుడు దేవుడు మనం చేసిన తప్పిదాన్ని మనకు నేరుగా చూపించి, ఈ తప్పు వదిలే, ఈ తప్పును బట్టే నీ జీవితం ఇలాగ అయిపోతూ ఉంది అని తెలియజేస్తే ఆ తప్పును వదిలేస్తాం మనం. అప్పుడు పవిత్రంగా మార్చబడతాం మనం. అంటే శోధించి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడట, పవిత్రంగా మారుస్తూ ఉన్నాడు. మన మేలు కొరకే కదా దేవుడు శోధిస్తూ ఉండేది. ఈ లోకంలో ఉన్న మనలను పిలిచి శోధించి అప్పుడు ఆయన పిల్లలుగా చేసుకుంటూ ఉన్నాడు. ఎవరైతే దేవుని ప్రేమించేవారుగా ఉన్నారో, ఏటది శోధించినప్పటికీ దేవుని ప్రేమించేవారుగా ఉన్నారో వారందరినీ కూడా దేవుని పిల్లలలో దేవుడు చేర్చుకుంటూ ఉన్నాడు. కాబట్టే మనమంతా కూడా ఇటువంటి శోధనలు వచ్చినప్పుడు మనం భయపడకుండా, కంగారు పడకుండా, ఇవన్నీ నా మేలు కొరకే దేవుడు పంపిస్తూ ఉన్నాడు అని మనం గైకొని గ్రహించి ముందుకు సాగిపోవాలే కానీ కంగారు పడిపోయి ఈ భక్తిని ఆప్ చేసేవారిగా ఉండకూడదు. కొంతమంది చూడండి, నిజానికి ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, చేసే భక్తి ఆప్ చేసేస్తారు. శ్రమలకు ముందర, శోధనలకు ముందర భక్తి ఎంత బాగా చేస్తారో, 11 గంటలకు ఆలయం అంటే 10 గంటలకు వచ్చేస్తారు. శోధనలు వచ్చాయనుకోండి, ఇక అంతే సంగతులు. 11 గంటల కంటే 12:30, 1 గంటకు వస్తారు. పాస్టర్ గారు నిలబడేటప్పటికి వస్తారు. ఆయన వాక్యం చెప్పేటప్పుడే వచ్చి కూర్చుంటారు. ఆయన ఆలయానికి వచ్చిన క్రొత్త దినాల్లో మరి 10 గంటలకే వచ్చి కూర్చునేవాడు కదా అని మాట్లాడేమనుకోండి, అంటే శ్రమలు ఎక్కువైపోయినాయండి, కష్టాలు ఎక్కువైపోయినాయండి, అందుకే నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, ఇవన్నీ ఇసుపొచ్చేస్తుంది అనుకోండి, అసలు ఆలయం అంటే భయం వేస్తుంది అనుకోండి, మొక్కలు వేయాలంటే భయం వేస్తుందండి. అంటే శోధనకు ముందర 3 గంటలు చేసేవాడు, అపవాది శోధించిన తర్వాత అరగంటలోకి దిగిపోయాడు. కొంతమంది ప్రార్థనే మానేస్తారు. అంటే శోధనకు ముందర ఒకలాగున భక్తి, శోధన వస్తే మరోలాగున భక్తి మారిపోతూ ఉంది. నిజమైన భక్తి ఎలాగుంటుందో తెలుసా? శక్తివంతమైన భక్తిగా ఉంటుంది. శోధనకు ముందర ఎలాగుందో శోధన అయిన తర్వాత అలాగే ఉంటుంది, ఇంకా మెరుగు చేయబడుతుంది. కానీ ఆ భక్తి ఆగిపోదు. నువ్వు చేసే భక్తి సరైనది అయితే భక్తి పెరగాల. శోధనలో నువ్వు చేసే భక్తి సరైన భక్తి అయితే ఇంకా ఆ భక్తి పవిత్రంగా మార్చబడడం, ఇంకా నీతిమంతునిగా మార్చబడడం, అరగంట చేసేది గంట చేయటం, ఇలాగ నువ్వు చేసే భక్తి కరెక్టే అయితే ఇంకా మార్చబడి ఇంకా బలమైన భక్తి చేస్తావు. అంతేగాని అరే శోధన వచ్చేసింది కదా అనేసి దేవుని ఆలయానికి రావటం మానేస్తే అది సరైన భక్తి కాదు, నిలబడి ఉండే భక్తి కాదు, అది బలహీనపడిపోయిన భక్తి. శోధన వచ్చేసింది కదా, నింద వచ్చేసింది కదా, శ్రమలు వచ్చేసాయి కదా అనేసి ఏది పాటల్లో నిలబడడం మానేసి, కాంగా వాయించడం మానేసి, లేదా దేవునికి దశంభాగం ఇవ్వటం మానేసి నువ్వు ఇలాగున దిగజారిపోతూ ఉంటే భక్తిలో, నీ భక్తి నిలబడిన భక్తేనా, శక్తివంతమైన భక్తేనా, నిజమైన భక్తేనా? అది కానే కాదు కదా.
నీ భక్తి ఎలా ఉంది? శోధన వస్తే నీ భక్తి ఎలాగుంది? శోధన వచ్చినప్పటికీ నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, శోధన వచ్చినా రాకపోయినా, దేవుడు నన్ను బాధించినా బాధించకపోయినా ఆయన నా దేవుడు, ఏది చేసినా నా మేలు కొరకే చేస్తాడు కానీ నా కీడు కొరకని చేయడు. ఇట్టి విధమైన భక్తి మనం కలుగున్నామా? ఉండాలి. ఇట్టి విధమైన భక్తి మనం కలుగుంటే నిశ్చయముగా మనం దీవించబడతాం. కాబట్టి శోధన వచ్చినప్పుడు మనం ఎలాగున్నాం? బైబిల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఏమని? యోబు గ్రంథంలో 23వ అధ్యాయంలో 10వ వాక్యం, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును. అంటే శోధించిన తర్వాత మనం ఎలా మారిపోతాం? సువర్ణము వలె అనంటే పవిత్రంగా, నీతిగా, యథార్థముగా, న్యాయముగా మారిపోతాం. దేవుడు ఎప్పుడైతే శోధిస్తాడో ఆ శోధనలో మనమంతా కూడా పవిత్రంగా మారిపోతాం. అందుకే సువర్ణము వలె అని అన్నాడు. లోకంలో ఉన్నప్పుడు పాపం ఉంటుంది కదా, లోకస్తులుగా ఉన్నప్పుడు, లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి విరోధమైన కార్యాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఎప్పుడైతే శోధనలో దేవుడు పెట్టాడో మనల్ని, మనలో ఉన్న పాపమంతా వదిలేస్తూ ఉంటాం, మనలో ఉన్న అవినీతి కార్యాలన్నీ వదిలేస్తూ ఉంటాం, మనలో ఉన్న చెడ్డ కార్యాలన్నీ, దేవునికి విరోధమైన కార్యాలన్నీ కూడా వదిలేసి దేవునికి అనుకూలంగా మారిపోతాం మనం. అప్పుడే మనము సువర్ణము వలె మారుతున్నాము అని అర్థం. అందుకే ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె మారుదును. అందుకే శోధనలు చూసి మనం భయపడకూడదు. 2 మాటలు మనం మాట్లాడుకున్నాం. ఒకటి, దేవుడు శోధిస్తే హృదయంలో ఉన్నది తెలుస్తుంది. రెండవది, దేవుడు శోధిస్తే సువర్ణము వలె మారుదుము. ఇప్పుడు కమ్మరవాడు ఉన్నాడండి, మనం పట్టుకెళ్ళి ఆయనకు ఒక రాడ్ ఇచ్చాం, ఇనప రాడ్. ఆయన ఏం చేస్తాడు? దాన్ని కత్తిని తయారు చేయమంటే కత్తిని తయారు చేస్తాడు. అది ఒక మారే తయారైపోతుందా? దాన్ని మంటల్లో పెడతాడు. అంటే అగ్నిలో పెట్టినప్పుడు అది మెత్తబడుతుంది. ఆ రాడ్, మెత్తబడిన రాడ్ దిమ్మ మీద పెట్టి సుత్తిచ్చు కొడతాడు. అప్పుడు అది ఎవడి ఏ షేప్లో కావాలో ఆ షేప్లోనికి అది వస్తుంది. కత్తి చేయాలా? కత్తి చేస్తాడు. కొడవలు చేయాలా? కొడవలు చేస్తాడు. తొలుకు చేయాలా? తొలుకు చేస్తాడు. దాన్ని ఏది చెయ్యాలనుకుంటే దాన్ని అలాగున చేస్తాడు. అలాగున ఒక మంచి పాత్రగా తయారు చేయాలంటే మొదటగా ఎక్కడ పెట్టాలట? కొల్లెముల్లో, అగ్నిలో పెట్టాలి. అగ్నిలో పెడితే మెత్తబడుతుంది అది. అలాగునే మనల్ని శ్రమల్లో పెట్టినప్పుడు మెత్తబడతాం, మనల్ని శోధనలో పెట్టినప్పుడు మనం మెత్తబడతాం. అమ్మో, ఈ శోధనలేంటి, ఈ శ్రమలేంటి, ఈ బాధలేంటి అనేసి ఒక్కమారుగా నిదానించుకుని, ప్రభువా నీ ఏదైనా మారవలసింది ఉందా, నేను ఏదైనా మారుకోవాల్సింది ఉందా, ఏదైనా మీ ఇష్టాన్ని నెరవేర్చాలా, నాకు తెలియజేయండి ప్రభువా అని మనం ఎప్పుడైతే మెత్తబడతామో అప్పుడు దేవుడు మనల్ని ఒక మంచి పాత్రగా, సంఘ పెద్దగా కానివ్వండి, ఒక మంచి పాత్రగా, ఒక కాపరిగా కానివ్వండి, ఒక సువార్థికునిగా కానివ్వండి, ఇలాగున ఒక మంచి పాత్రగా దేవుడు తయారు చేస్తాడు. ఒక మంచి విశ్వాసిగా దేవుడు తయారు చేస్తాడు. అంటే దేవుడు నిన్ను తయారు చేయాలి అంటే లోకములో నిన్ను తీసుకొచ్చి అగ్నిలో అనంటే శోధనలలో, శ్రమలలో పెట్టాలి. అప్పుడే తయారు చేయగలడు ఆయన. కమ్మరవాడు అగ్నిలో పెట్టకుండా తయారు చేయలేడు. దేవుడు కూడా ఒక వ్యక్తిని శోధనలో పెట్టకుండా, శ్రమల్లో పెట్టకుండా, బాధల్లో పెట్టకుండా, నిందల్లో పెట్టకుండా పవిత్రంగా తయారు చేయలేడు ఆయన. నోటితో పలికితే తయారైపోతారు, కానీ అది క్రమం కాదు, దేవుడు పెట్టుకున్న క్రమం కాదు అది. అలాగైతే అందరినీ ఒకే మారు దేవుడు మీరంతా నీతిమంతులు అవునుగా కంటే అవరా అయిపోతారు. కానీ అలాగనే చేయటం దేవుడు ఏమండి ఆ క్రమ పద్ధతిలో పెట్టుకోలేదు. అటువంటి క్రమాన్ని దేవుడు పెట్టుకోలేదు. మరి ఎలా పెట్టుకున్నారంటే దేవుడు క్రమాన్ని ఎవరికి వారినే దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. మనకు మనమే, అంటే నాకు నేనే, మీకు మీరే. ప్రభువా నీవు కావాలి, నీ సంఖ్యలో, నీ బిడ్డల సంఖ్యలో నేను ఉంటానయ్యా, నీ రాజ్యంలోకి నేను వస్తానయ్యా అని అంటే అప్పుడు ఆయన మనల్ని పవిత్రంగా తయారు చేసి ఆయన రాజ్యానికి తీసుకుపోవటం కొరకు ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు ఆయన ఈ లోకంలో. అప్పుడే శ్రమల్లో పెడతాడు ఆయన, అప్పుడే శోధనలో పెడతాడు ఆయన, అప్పుడే నిందల్లో పెడతాడు ఆయన.
అలాగును పెట్టినప్పుడే మనకు బాధలు వస్తాయి, అలాగును పెట్టినప్పుడే మనం ఏడుస్తాం, అలాగును పెట్టినప్పుడే ఆ నిందలకు తట్టుకోలేక కొందరైతే ప్రభువా ఈ బాధనే భరించలేననేసి ఏవండి దేవునికి దూరం అయిపోయేవారు కూడా చాలామంది ఉన్నారు. కానీ తట్టుకుంటే సువర్ణము వలె మారుతాం, తట్టుకుంటే ఒక ఘనతగా చేయబడతాం, తట్టుకుంటే భరించుకుంటే సహించుకుంటే ఈ శోధనలు ఘనపరచబడతాం, ఒక అధికారిగా చేయబడతాం, దేవుని చేతిలో ఒక బలమైన పాత్రగా చేయబడతాం. తయారైపోతే కత్తి ఇక నరగడం మొదలు పెడతాడు, తయారైపోతే కొడవలు కొయ్యటం మొదలు పెడతారు, తయారైపోతే తొలుకు కలుపు తీయటం మొదలు పెడతారు, తయారవ్వక ముందర మొదలు పెట్టారు, తయారైపోయిన తర్వాత మొదలు పెడతారు. అలాగునే ఈ శోధనలో నువ్వు తయారైపోతే పవిత్రంగా నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు ఆయన, నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు ఆయన. ఆఖరికి యేసు ప్రభు వరకు కూడా ఇదే క్రమం దేవుడు పెట్టాడు. అరణ్యంలో 40 రోజుల పాటు శ్రమ పడిన తర్వాత, శోధింపబడిన తర్వాత ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లు, అనేక మందిని బాగు చేసినట్లు, కాళ్ళు లేని వారికి కాళ్ళు, చేతులు లేని వారికి చేతులు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చినట్లు, దెయ్యాలు పట్టిన వారిని విడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం కదా. ఇవన్నీ శోధన తర్వాత జరిగాయా, శోధనకు ముందర జరిగాయా? అంటే దేవుని చేతిలో ఒక పాత్రగా యేసు ప్రభువారు వాడబడ్డారు అంటే శోధింపబడిన తర్వాతే వాడబడ్డారు. నువ్వు కూడా అంతే, నేను కూడా అంతే. మొదట అపవాది చేత శోధింపబడిన తర్వాతే దేవుని చేతిలో పాత్రగా వాడబడతాం. మనం దేవుని కార్యాలు మనం చెయ్యాలంటే మొదటిగా శోధింపబడాలి, నిందింపబడాలి, కొట్టబడాలి, నెట్టబడాలి, అవమానపరచబడాలి. అవన్నీ జరిగిన తర్వాతే మనము దేవుని చేతిలో వాడబడతాం, దేవుని కార్యాలు బలంగా చేస్తాం. నువ్వు ఎంతగా కొట్టబడితే అంతగా వాడబడతావు, నువ్వు ఎంతగా నెట్టబడితే అంతగా బలమైన కార్యాలు చేస్తా. యేసు ప్రభువారు 40 రోజుల పాటు శోధింపబడింది. అదే క్రమం, అదే మాదిరి నీకు నాకు జరుగుతూ ఉంది. కాబట్టి శోధింపబడితే సువర్ణము మాదిరి మారుతాం. ఒక్క మాటలో చెప్పాలంటేనండి, ఈ శోధన మన మేలు కొరకే వస్తూ ఉంది. ఇది గ్రహించండి. శోధన వచ్చిన తర్వాత మనలో ఎవరు దేవుని పిల్లలు అనేది ఆయనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక ఆలయం ఉంది, అది అడవి ప్రాంతం. అది ఆ ఆలయంలో 70 మంది విశ్వాసులు ఉన్నారు. ఆదివారం వచ్చింది, ఆరాధనకు వచ్చారు. ఈ 70 మంది ఆలయంలో ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈలోగా అడవిలో ఉన్న దుండగులు ఈ ఆలయంలోకి వచ్చేసారు, గన్నలు పట్టుకుని స్టేజ్ ఎక్కారు. స్టేజ్ మీద నిలబడి, ఇదిగో మీకు ఎవరికైనా ప్రాణాల మీద ఆశ ఉంటే ఆలయంలో నుండి బయటికి వెళ్ళిపోండి, ఆలయంలోనే ఉంటాము, యేసు ప్రభువే మాకు కావాలి, ప్రాణాలు అక్కర్లేదు అని అనుకుంటే ఆలయంలో ఉండండి, మీ అందరినీ కాల్చి చంపేస్తాం అని బెదిరించారు. ఆ మాట చెప్పగానే అమ్మో ప్రాణాలే కావాలి, బ్రతుకుంటే ఎప్పుడైనా యేసు ప్రభువాన్ని కొలుసుకోవలసిలే అనేసి బయటికి వెళ్ళిపోయారు. కొంతమంది బయటికి వెళ్ళిపోయిన వారు ఒక 40 మంది ఉన్నారు, లోపల ఉన్న వాళ్ళు ఒక 30 మంది ఉన్నారు. మరలా వార్నింగ్ ఇచ్చారు, ఇదిగో మీరు దాదాపుగా ఒక 30 మంది ఉన్నారు, మీకు ప్రాణం కావాలా యేసు కావాలా? యేసు కావాలి అంటే ఆలయంలో ఉండండి, చంపేస్తాం. ప్రాణం కావాలి అంటే బయటికి వెళ్ళిపోండి అని మరలా వార్నింగ్ ఇచ్చారు. ఈ 30 మంది ఒకటే మాట అన్నారు, లేదండి మాకు యేసు ప్రభు కావాలి, మీరు చంపేస్తే చంపేయండి, ఆయన కొరకు మేము బ్రతుకుతాం, ఆయన కోసమే అవసరమైతే చనిపోతాం, మీరు చంపేసినా మాకు ఇష్టమే, ఆయన వదలలేం మేము అనేసి 30 మంది సాక్ష్యం ఇచ్చారు. ఈ దుండగులంతా కూడా మాట్లాడుకుని బయటకు వచ్చేసారు. బయట వచ్చేసిన వారు 40 మంది ఉన్నారు కదా, ఆ 40 మందిని తీసుకుని అడవిలోకి తీసుకెళ్ళిపోయారు. ఇంతగా ఏంటి కథ అంటే, దుండగులు దాదాపు ఒక 200 మంది ఉన్నారు. వాళ్ళకి వండి పెట్టడానికి, పనులు చేయడానికి, వాటర్ తీసుకురావడానికి, కుండలు తవ్వడానికి, వారి బట్టలు ఉతకడానికి, అన్ని పనులు చేయడానికి దాదాపుగా కొంతమంది కావాలి. ఈ కొంతమంది ఎక్కడ దొరుకుతారట? గ్రామంలో దొరుకుతారు. ఆ రోజు ఆదివారం కాబట్టి గుంపుగా ఉన్నారు కాబట్టి ఆలయం నుండి బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. అయితే దేవుని పిల్లల్ని తీసుకెళ్తే, భక్తులను తీసుకెళ్తే, నిజమైన భక్తులను తీసుకెళ్తే దేవుడు ఊరుకోడు. కాబట్టి ఇందులో ఖచ్చితంగా బలహీనంగా ఉన్న వాళ్ళు ఉంటారంటే పొల్లు, గింజలు కాదు పొల్లు, వారిని తీసుకుపోదామనేసి ప్లాన్ వేసి ఈ రకంగా బెదిరించారు.
ఏమన్నా పొల్లంతా బయటపడ్డది 40 మంది, గింజలేమో 30 మంది లోపల ఉన్నారు. చక్కగా ఆ బయటికి వెళ్ళిపోయిన ప్రాణాలు కావాలి అని బయటికి వెళ్ళిపోయిన 40 మందిని అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయి ఆ దుండగుల పనులు చేయించుకోవడం మొదలుపెట్టారు. అంటే శోధన రాగానే ఈ 40 మంది తేలిపోయారు, శోధన రాగానే ఈ 30 మంది నిలబడ్డారు. అందుకే శోధనలో దేవుని పిల్లలు ఎందరో తేలిపోతుంది, శోధనలో మన హృదయంలో ఏముందో తేలిపోతుంది, శోధనలో ఏమండి దేవుని వారమా కాదా తెలిసిపోతుంది దేవునికి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా శోధనలో భయపడకుండా యేసు ప్రభువారు ఎలాగైతే 40 రోజులు జయించి ఆ శోధన జయించి దేవుని వాక్యాన్ని ఎలాగ ప్రకటించారో, అనేక అద్భుత కార్యాలు ఎలాగను చేశారో మనం కూడా అలాగను చేయాలని ఆశిస్తూ ఉన్నారు ఆయన. కాబట్టి మనమంతా కూడా దయచేసి శోధనను జయించేవారిగా ఉండాలి. శోధన వద్దండి, శోధన నాకు రాకూడదండి అని అనకుండా ఆ శోధనను జయించడానికి గల సామర్థ్యాన్ని దయచేయమని అడగాల దేవుణ్ణి మనం. ఇది కరెక్ట్ ఇది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా శోధనను జయించేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నారు ఆయన. ఇప్పటికి మనం 2 మాటలు మాట్లాడుకున్నాం. శోధిస్తే హృదయంలో ఉన్నది తెలుస్తుంది. రెండవది, శోధిస్తే సువర్ణము వలె మారుతాం. ఇక మూడవది కూడా మనకు కనిపిస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అంటే శోధింపబడిన తర్వాత మనకి ఏమొస్తుంది? జీవ కిరీటం, అంటే నిత్య జీవము అనే కిరీటం. మరి నిత్య జీవము అనే కిరీటం మన అందరికీ కావాలి అంటే ఈ శోధనకు నిలిచిన వారై ఉండాలి. ఎన్నాళ్ళు? జీవితాంతకాలం. మన జీవితాంతకాలం ఇలాగ శోధనలు వస్తానే ఉంటాయి, శ్రమలు వస్తానే ఉంటాయి, నిందలు వస్తానే ఉంటాయి, అన్నీ అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆఖరి వరకు కూడా ఎవరైతే నిలుస్తారో వారందరికీ జీవ కిరీటము దేవుడు ఇస్తాడు. నిత్య జీవం అనే జీవ కిరీటం దేవుడు ఇస్తాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దేవుడిచ్చే జీవ కిరీటాన్ని పొందుకోవాలి. ఎవరు పొందుకుంటారట? శోధనకు నిలిచిన వారు. మనము భరించలేనంత శోధన దేవుడు ఎప్పుడూ కూడా శోధించడు. ఆ మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది? 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. మనం ఎంత మట్టుకు సహించగలమో, ఎంత మట్టుకు భరించగలమో అంతే శోధన శోధిస్తాడు దేవుడు, అంతకు మించి శోధించడు. అయినా దేవుడే శోధిస్తున్నాడు అని కూడా అనకూడదు. అది ఎక్కడ రాయబడి ఉంది? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12, 13 వాక్యాల్లో మనకు కనిపిస్తుంది. శోధనకు దేవుడు అప్పగిస్తూ ఉన్నాడే కానీ అపవాదికి దేవుడే శోధిస్తున్నాడు అని అనకూడదు అని అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా శోధన వచ్చినప్పుడు నిలిచిన వారే ఉండాలి, నిందలు వచ్చినప్పుడు నిలిచిన వారై ఉండాలి, తట్టుకున్న వారై ఉండాలి, భరించుకున్న వారై ఉండాలి, సహించుకున్న వారై ఉండాలి. వారే కదా దీవించబడతారు. అటువంటి భక్తి మనమందరము కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. 3 మాటలు. శోధిస్తే హృదయంలో ఉన్నది తెలుస్తుంది, శోధిస్తే సువర్ణము వలె మారుతాము, శోధిస్తే జీవ కిరీటము పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి బలపరిచి నడిపింపచేయండి. మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి ప్రభువా. ఇదిగో ఎందరైతే విన్నారో వారందరినీ దీవించండి, బలపరచండి. మీ కృపాక్షేమములు మెండుగా కలగచేయమని, వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని బలపరచమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.